ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై సమిష్టి పోరాటం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని టియాన్జిన్ వేదికగా జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. ఇప్పుడు వివరాలు చూద్దాం. 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాద సమస్యలను ప్రధానంగా లేవనెత్తారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. ఈ సమస్యతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బంది పడుతుందని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రవాదం, వేర్పాటువాదం మానవాళికి సవాళ్లుగా పరిణమించాయని అన్నారు. SCO భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే 3 పిల్లర్ల మీద ఆధారపడాలని సూచించారు. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. भारत की सोच और नीति 3 मुख्य स्तंभों पर आधारित है. SCO, S सिक्योरिटी, C कनेक्टिविटी, O अपॉर्चुनिटी. पहले स्तंभ S यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है. SCO సదస్సు వేదికలో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపమని అన్నారు. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయని, వాటికి మా కృతజ్ఞతలు అని తెలిపారు. అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్నాయని, అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేము అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. निर्मम आतंकवाद का दंश झेल रहा. कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हुए. हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था. यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी. ऐसे में प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे. సదస్సు అనంతరం SCO సభ్య దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని SCO నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తరహా ఉగ్రఘటనల కారకులను, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రకటనలో SCO నేతలు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని, దానిపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదుల కదలికలు సహా ఉగ్రవాదంపై పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి SCO సభ్యులు పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.